ఈ ఉదయం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి భయంకరమైనటువంటి దుర్దినాలు, పరిస్థితులు బాగాలేవు, ఎన్నో పోరాటాలు, సమస్యలు, ఆకస్మిక మరణాలు, నష్టాలు, కష్టాలు. కానీ దేవుని కృపే, దేవుని సహాయమే, దేవుడే మనల్ని బలపరిచేది, దేవుడే మనల్ని స్టాండ్ చేసి, దేవుడే మాకు తోడు ఉండేది. చూడండి, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చక్కటి మాట, రెండో మాటలు అంటాడు, నా కృప చొప్పక మానను ఆయన సంతానానికి దావీదుకి అతని రాజ్యమును ఎన్నటెన్నటికి స్థిరపరచదను. నువ్వెన్నటెన్నటికి ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థికంగా స్థిరపరిచి స్టాండ్ చేసే దేవుడు నీ దేవుడు. నీ ప్రతి విషయంలో ఇప్పుడు కదల్చబడుతున్నావేమో, కూల్చబడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, కానీ నీ జీవితాన్ని నేను స్థిరపరుస్తాను, నీ కుటుంబాన్ని నేను స్థిరపరుస్తాను, నీ బిడ్డలు నేను స్థిరపరుస్తాను, నీ యవ్వన జీవితాన్ని నేను స్థిరపరుస్తాను. వాగ్దానం చేస్తున్న దేవుని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసుకోండి. తండ్రి, బిడ్డలందరూ రక్షించి, రోగులకు స్వస్థ ఇచ్చి, అప్పుల్లో ఉన్న వారికి, బంధకాలు ఉన్న వారికి విడుదల, కోర్టు కేసులు కొట్టివేసి, సమస్య, భారం, బాధ అన్నిటి నుంచి విడుదల, అద్భుతం జరిగించండి. ఇదిగో మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని బ్లెస్ చేస్తూ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి శోధన తొలగించి మీరు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.